రిలీజ్ చేశారు మారుతి గారు. డైరెక్షన్ వైజ్ గా మారుతి గారు చాలా బాగానే చేశారు. కానీ కథంలో ఈ కథలో హర్రర్, కామెడీ, థ్రిల్లర్ చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. కానీ హీరోయిన్లు కూడా ప్రభాస్ గారికి అంటే కొత్తగా ప్రభాస్ గారికి మ్యారేజ్ కాలేదు కదా, ఆ పెళ్లి అనే విభాగంలో కొంత సీన్స్ అయితే యాడ్ చేశారు. ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ గారికి మాత్రం ఇది ప్రభాస్ గారిని యంగగా చూడాలి అన్న ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఒక బూస్టప్ ఇచ్చినట్టే. సంక్రాంతికి మాత్రం చాలా హైప్ ఉన్నటువంటి ఈ మూవీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి చాలా మూవీసే వస్తున్నాయి కానీ ప్రభాస్ గారిని ఇంత అందంగా చూసిన సినిమా ఇటీవల లేదు. ప్రభాస్ గారి యంగ్, జోషు అన్ని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లో కూడా థియేటర్లకు వెళ్ళినప్పుడు ప్రభాస్ గారిని హైప్ అయితే ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటామో ప్రభాస్ దగ్గర ఏదైతే కోరుకుంటామో అదే విధంగా కోరుకున్న విభాగంలో ప్రభాస్ గారి హైప్ మాత్రం తప్పకుండా ఉంది. టోటల్ గా ఫ్యాన్స్ కి మాత్రం అన్ని విభాగాలుగా ప్రభాస్ ని ప్రేమించే వాళ్ళు మాత్రం గతంలో మిస్టర్ పర్ఫెక్ట్, గతంలో ప్రభాస్ గారి చాలా ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇవన్నీ చూసాం కదా. ఆ స్టైల్ ఆ లుక్లోనే ప్రభాస్ గారు కనిపిస్తారు. ప్రభాస్ గారిని ఇంత లుక్గా చూపించిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఆయన మీద ఆరోపణలు అయితే కొన్ని వచ్చి అనిపించి వాటన్నిటి ఏమి పట్టించుకోవద్దు. ప్రభాస్ గారికి మాత్రం ఇది మాత్రం ఒక వెస్టర్న్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన లుక్స్ మాత్రం అద్భుతంగా చూడాలంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. మూవీ ఎలా ఉంది? మాసుకు బాసు మా ప్రభాస్ అట్లా ఉంటుంది సినిమా. ప్రభాస్ అన్న సినిమా తీసాడంటే ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా. ఆలోచించుకోండి, ఏ సినిమా అయినా సరే. ఒక కలికి సినిమా ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు. అంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా మారుతి గారికి అవకాశం ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ప్రభాస్ గారు ఎంత మంచిదో, ఆయన మనసు ఎంత మంచిది అనేది. బ్రో మారుతి గారికి నిజంగా చెప్పాలంటే ఒక చిన్న డైరెక్టర్ ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారని ప్రభాస్ అన్న ఆలోచన చాలా 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 నాకు నచ్చింది బ్రో. నిజంగా చెప్తున్నాను బ్రో. ప్రభాస్ అన్న మాత్రం మారుతి గారికి మరి ఏం చూసా ఆలోచన అవకాశం ఇచ్చిందో తెలియదు కానీ మారుతి గారు కూడా మాత్రం ప్రభాస్ అన్న లాస్ట్ లో ఒక మాట చెప్పిండు, భయ్యా క్లైమాక్స్ ఎలా రాసా భయ్యా, మిషన్ గన్తో రాసావా అని అడిగిండు. నిజంగా సినిమా అర్థం చేసుకుంటే మాత్రం నిజంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ రక్తంతో రాసిండు మారుతి గారి సినిమాని. నిజంగా చెప్తున్నాను, సినిమా అర్థం చేసుకోండి. సినిమా మాత్రం చాలా చాలా సూపర్ గా ఉంటది. తమన్ గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారి గురించి మనం చెప్పవసరం లేదు, చాలా బాగుంటది. కానీ పాటలు మాత్రం కొన్ని పాటలు కొంచెం సైలెంట్ అయిపోయి పెద్దగా నాకైతే నచ్చలేదు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ సాంగ్ బాగుంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ సినిమా అలాగంతా వెళ్తుంది. ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమాని మన మారుతి గారు తీశారు, చాలా బాగుంది. కానీ ఒకటి ప్రభాస్ గారు చిన్న చిన్న డైరెక్టర్లకి అవకాశం ఇస్తే మీ పేరు చెప్పుకొని వీళ్ళు పెద్ద డైరెక్టర్లు అవుతారు. ఫ్యూచర్ లో మీ పేరు చెప్పుకొని వాళ్ళు పైకి వెళ్తుంటారు భయ్యా. ప్రభాస్ అన్న నిజంగా మంచి డైరెక్టర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. మారుతి గారికి నిజంగా ప్రభాస్ అన్న తగ్గట్టు స్టోరీ అయితే ఇది కాదు భయ్యా. ఇంకా తెలియదు భయ్యా #1 ఫిల్మ్ అనేది. ఇంకా ఫ్యూచర్ లో ప్రభాస్ అని ఆడియో ఫండ్స్ లో చెప్పిండు. పెద్ద హీరో చిరంజీవి గారు ఉన్నారు, తర్వాత ఇంకెవరో రవితేజ గారు ఉన్నారు. ఈ సినిమా వచ్చిన తర్వాత మరి ఇంకా చెప్పలేము. ప్రస్తుతానికి సినిమా మంచిగా ఈ పండక్కి నడుస్తుంది అనుకుంటున్నాను భయ్యా. నేనైతే ప్యాన్ ఇండియా మూవీ అయితే కాదు భయ్య, ఇది ప్యాన్ ఇండియా మూవీ అయితే కాదు. నాకైతే ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ముగ్గురు హీరోలు ఉన్నారు భయ్య ఈ సినిమాలో. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు భయ్య ఈ సినిమాలో. స్కోప్ అంటే ఓకే, కానీ హీరోయిన్ కూడా నాకు నచ్చలేదు భయ్య ఈ సినిమాలో. ఏం బాగా ప్రభాస్ అని తగ్గట్లేదు. ప్రభాస్ అని పక్కన అసలు రానలేదు వీళ్ళు ఎవరు. ప్రభాస్ అని 6 అడుగులు కట్టారు తెలుసు కదా మన అందరికీ. రేటింగ్ 2.75 మస్తుంది. స్టోరీ కొత్తగా ఉంది. మొత్తం హారర్ తాత కోసం. ఏం భయపడలే, మొత్తం హారర్ వాళ్ళ తాత కోసం, వాళ్ళ నాయనమ్మ కోసం మొత్తం భయపడలే. కామెడీ మంచిగానే ఉంది కానీ హారర్ మంచిగానే ఉంది. బ్రదర్ ఎలా ఉంది మూవీ? సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. 2000 కోట్లు ఖచ్చితంగా అంటారు కొడుకులు. మామూలు ట్రోల్స్ చేయలేడు, అసలు ట్రోల్స్ చేయదు. మామూలు హిట్ ఫ్లాప్ టాక్ తోనే 470 కోట్లు కొట్టాం. ఆదిపురుష్ హిట్ టాక్ తోని 700 కోట్లు కొట్టాం. సలార్ అసలు హైప్ లేదు, సీక్వెల్ లేదు. కల్కి 2 1100 కోట్లు కొట్టాం. ఈ సినిమా కూడా ఖచ్చితంగా 2000 కోట్లు కొడుతుంది. హాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, ఓన్లీ రెబల్ వుడ్. జై రెబల్ సార్. అస్సలు లేదు. చిన్న విషయం కూడా డిసప్పాయింట్ చేయలేదు. చిన్న విషయం కూడా డిసప్పాయింట్ చేయలేదు. మారుతి అన్న గుడి పక్క, మారుతి అన్న గుడి కట్ట మామూలు విఎఫ్ఎక్స్ ఆడు బోండంగా ఆదిపురుష్ వీకిని కానీ విఎఫ్ఎక్స్ బ్లాక్ బస్టర్ అన్న
హర్రర్ కామెడీ మించిపోయింది, హర్రర్ పగిలిపోయింది. బ్లాక్ బస్టర్ 2000 కోట్లు పక్క ఇండస్ట్రీ రికార్డు మళ్ళా కొడతాడు ప్రభాస్ అన్న, రాసుకోండి. 2000 కోట్లు ఖచ్చితంగా కొడతాడు. It's a pakka commercial Sankranti blockbuster movie. Number one in India, pan India, number one star of Rebel Star Prabhas. No one can beat him. His style so absolutely amazing. Blockbuster, pakka blockbuster. कॉमेडी कैसे है? Huh? कॉमेडी English में no, I don't understand Telugu. Comedy scenes are absolutely laughing. Just wonderful. Your Prabhas sir, comic timing, just superb, unbelievable, Lajawab, fantastic. మనం అంతా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళి చూడాలి మూవీ. అది అలా చూస్తేనే మూవీని యాక్సెప్ట్ చేయగలం. हीरोइंस का स्कोप है स्टोरी ఆ స్కోప్ అంటే జస్ట్ వాడారు అంతే, కలర్ఫుల్ గా చూపించారు కాబట్టి ముగ్గురిని తీసుకున్నారు. బాగుంది, యావరేజ్ అని నేను అనుకుంటున్నాను. फर्स्ट हाफ कास्त डल గా నడిచింది అంటున్నారు అట్లే రెండు ఫస్ట్ హాఫ్ డల్ గా నడిచింది అంటున్నారు అట్లే ఫస్ట్ ఆఫ్ డెల్ అంటే డెల్ అంటే కాదు, స్టోరీకి ఇంటర్లింక్ అదంతా. నానమ్మ ఎవరో, తాతయ్య ఎవరో, అసలు ఈయన ఎవరో అది తెలిసి లింక్ తెలియాలి. పాన్ ఇండియా లెవెల్ అనిపించింది అంటే మారుతి గారికి స్క్రిప్ట్ ఓకే చేశారు కాబట్టి ఆయన వచ్చి యాక్ట్ చేశారు. అది వండర్ఫుల్ యాక్టింగ్. అది ఎలివేషన్ అయితే బాగా ఇచ్చారు ఆయనకి. క్రొకోడైల్ ఉంటుంది సీను, అది ఏ మూవీలోనే చేశారా? క్రొకోడైల్ సీన్ మామూలుగా లేదు. క్రొకోడైల్ పెట్టుకోవడానికి పెట్టుకున్నాడు హీరోయిన్లని, అంతకు మించి హీరోయిన్లతో పని లేదు అక్కడ. అండ్ ఇంకా స్టోరీ వైజ్కి వస్తే ఆయన మైండ్ లో ఒక స్టోరీ అనుకున్నాడు, చూపిద్దాం అనుకున్నాడు. కానీ ఆయన హిప్నటిజం చేసి చూపిద్దాం అనుకునే లోపు మేము హిప్నటైజ్ అయ్యాము. ఆయన హిప్నటైజ్ అయ్యి సినిమా చేసాడో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తానికి హిప్నటైజ్ అయితే అయిపోయాం. సినిమా మాత్రం అన్న మీరు వెళ్ళక్కర్లేదు సినిమా, నేను చెప్తున్నా కదా. సంక్రాంతి సినిమాలు ఇంకా ముందున్నాయి. మన బాస్ సినిమా వస్తుంది, అనగనగా ఒక రాజు వస్తుంది, రవితేజ అన్న వస్తున్నాడు. అన్ని సినిమాలు చూద్దాము. కాకపోతే ఈ సినిమాతో రాజా సాబ్, రెబెల్ సాబ్, ప్రభాస్ తో మాత్రం సంక్రాంతి పండగ మొదలవ్వలేదు. అసలు ఈ సంక్రాంతికి రెబెల్ సాబ్ రిలీజ్ కాలేదు. మేము సాయిబాబా ప్రవచనాలకి వెళ్ళాం అంతే. సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కాదన్నా, స్పిరిట్ కాదన్నా. రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తారన్నా. ఏరా రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తారన్నా, స్పిరిట్ కాదు. మారుతి తీస్తాడు, స్పిరిట్ కంటే ముందు వచ్చేస్తుంది. అర్థం కాలేదు. ఇమాజినేషన్ లేకపోతే రియాలిటీయో సినిమా చూసి వచ్చిన వాళ్ళే చెప్పాలన్నా. ఎందుకంటే మేము హిప్నటైజ్ అయిపోయాం బేసిక్ గా. ఆ హిప్నటిజం నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాము. కానీ ఫ్యాన్స్ మాత్రం నిజంగా రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తారన్న, ఇదైతే నిజం. నేనైతే మళ్ళీ వద్దాం అనుకుంటా. మధ్యలో హిప్నటైజ్ అయ్యి కాసేపు చూడలే, వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ లోనే బాగా హిప్నటైజ్ అయిపోయా. మావాడు ఎంత బాగా హిప్నటైజ్ అయ్యాడంటే ఫస్ట్ హాఫ్ లో గుర్రు పెట్టి పడుకున్నాడు. అంటే పడుకోలేదు, హిప్నటైజ్ అయ్యాడు. అలా హిప్నటైజ్ అయ్యాడు అనమాట. ప్రభాస్ ని ఫైన్ ఓకే. అంటే ఇంతకు ముందు కనుక చూసుకుంటే, ఇంతకు ముందు మూవీస్ తో కంపేర్ చేస్తే మాత్రం ప్రభాస్ కొంచెం నీట్ గా ఉన్నాడు, చూడడానికి బాగున్నాడు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బేసిక్ గా సలార్ లో కొంచెం రగడ్ లుక్ ఉంది కదా, బట్ ఇందులో ఆ నోటోరియస్ లుక్ అండ్ డిస్కో డాన్స్, స్నేక్ డాన్స్, బ్రేక్ డాన్స్, అసలు అన్ని డాన్స్ కలపగొలిపోయాడు కదా. రాజేసాబ్ రొమాంటిక్ రాజేసాబ్ అని పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి. అయితే ఎవడైనా వాడు వెనకుండి మాట్లాడాల్సిందే, ఎదురుకొచ్చి మాట్లాడే దమ్మెవడికి లేదు. స్టార్ వార్ స్టార్ట్ అయింది. ఇండియాలో సంక్రాంతి విన్నర్ ఏదైనా ఉందంటే అది మా రాజేసాబే. ముగ్గురు హీరోయిన్లు అయితే చాలా బాగుంది. పాపలకే పాప, నిధి పాప అసలు వృద్ధి అయితే గుద్ది చెప్పింది మా ప్రభాస్ అని. అయితే హార్ట్ బీట్, క్యారెట్, బీట్రూట్, క్యారెట్, మాలవిక మా హార్ట్ బీట్ అని మరొకసారి నిరూపించింది. టాలీవుడ్ లో మెగాస్టార్ అందరూ అంటారు బాస్, క్రొకోడైల్ పండగ కొట్టాడు మా ప్రభాస్. చాలా బాగుంది మూవీ అయితే. స్టోరీ అయితే సూపర్ ఉంది. కాకపోతే ఇది హర్రర్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కాబట్టి జనాలకి 1-2 సార్లు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. చాలా బాగుంది మూవీ అయితే. అంటే మూవీ హర్రర్, ఆయన లుక్స్, ఆయన డాన్స్, స్టోరీ ఎవరికి కావాలబ్బా మాకు? ఆయన లుక్స్ కావాలి మాకు. 15 years బ్యాక్ పోయిన లుక్స్ మాకు వచ్చాయి. అసలు రాజాసాబ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పండి రా అన్నట్టుంది మూవీ అయితే. ఓవరాల్ గా మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. 10K 11% ఇస్తాను, నేను 1% ఎక్స్ట్రా ఇస్తాను. అంత బాగుంది. ఎందుకంటే 15 years నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ మిస్ అయినా
ఫిల్మ్ మళ్ళీ చూపెట్టారు మాకు ఓల్డ్ వింటేజ్ డార్లింగ్ చూపెట్టారు ఒక బుజ్జి గారిని ఆ కామెడీ టైమింగ్ అయితే ఆ డైలాగ్ డెలివరీ అయితే ఏందిరా మీ బాధ పొట్టలో చేపెడితే కొట్టడానికి నేను ఏమైనా చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగు అమ్మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసాడేమో చూడరా బయట ఆ డైలాగు అసలు కామెడీ టైమింగ్ ప్రభాస్ కామెడీ చేస్తే ఎలా ఉంటది అన్ని అసలు మిస్ అయిపోయాయి సాలార్లో 2 నిమిషాలు మాట్లాడితేనే 600 కోట్లు కలికిలో ఒక కాలు పెడితేనే 1200 కోట్లు ఇందులో డ్యాన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకేంటి ఉండదు 3000 కోట్లు ఫిక్స్ జై రెబల్ స్టార్ ఆర్ అంటే రెబల్ ఎరా రెబల్ అంటే రాజేరా అది ఇండియాలో ఒకడేరా మా ప్రభాస్ రాజేరా ఓకే